హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 14 సాయంత్రం 5 గంటల వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. అప్లికేషన్స్లో ఏమైనా ఎడిట్ చేయాలి అంటే అక్టోబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ మధ్య అప్లికేషన్స్లో ఎడిట్ చేయొచ్చు. ఇచ్చిన డేట్స్ ప్రకారమే ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది కనుక నవంబర్ 17వ తేదీన ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఈ వీడియోలో ఈ ఉద్యోగాలకి ఎలా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుసుకొని ఈ ఉద్యోగాలకి అప్లై అయితే చేయండి. అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎటువంటి తప్పులు కూడా చేయొద్దు. ఎందుకంటే అప్లికేషన్ పెట్టినప్పుడు తప్పులు చేయడం వల్ల మీకు జాబ్ అనేది రావడానికి ఇబ్బంది అవుతుంది. అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు ముందుగానే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది ముందుగా చెప్తాను. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను. ఫ్రెండ్స్, తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారి కోసం మన యాప్లో కేవలం 1000 రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్తో కూడినటువంటి కోర్స్ అయితే ఉంది. కోర్సు ఫీజు యాక్చువల్గా 5000 రూపాయలు, కానీ ఆఫర్లో ప్రస్తుతం మనం 1000 రూపాయలకి అయితే ఇస్తున్నాము. త్వరలో కోర్సు ఫీజు అనేది పెరుగుతుంది. మీరు ఇంతవరకు కూడా కోర్స్ తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా గూగుల్ ప్లే స్టోర్లో ఐఎన్బి జాబ్స్ అని సెర్చ్ చేసినట్లయితే యాప్ అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. యాప్లో స్టోర్లో మీకు డెమో క్లాసెస్ కూడా కనిపిస్తాయి. ఈ కోర్సులో ఆ డెమో క్లాసెస్ అనేవి మీరు ఉచితంగానే చూడొచ్చు. తర్వాత కోర్స్ అయితే తీసుకోండి. ఇప్పటికే చాలామంది కోర్స్ తీసుకొని తమ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. మీరు ఇంకా కోర్స్ తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. కోర్సు తీసుకున్న వారికి ఈ ఇదే కోర్సులో 99 టెస్టులు అనేవి ఉచితంగా ఇస్తున్నాము. మన యాప్లో ఉన్నటువంటి క్లాసెస్ అనేవి మీరు పర్చేస్ చేసినట్లయితే మీరు డెస్క్టాప్లో కూడా క్లాసెస్ వినడానికి అవకాశం ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో కూడా క్లాసెస్ అనేవి వినడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎవరైనా సరే ఇంతవరకు తీసుకోకపోతే తీసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా త్వరగా తెలియజేయండి. అదేవిధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన నర్సింగ్ సూపరింటెండెంట్ జాబ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 300కు పైగా టెస్టులు అయితే ఉంటాయి సిలబస్ ప్రకారం. ఆ టెస్ట్ సిరీస్ కూడా చాలా తక్కువ ఫీజుతోనే మీకు ఇస్తున్నాము. ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి చెప్పండి. మన యాప్లో మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. మంచి మంచి బిట్స్తో ఆ టెస్ట్ సిరీస్ అయితే అవైలబుల్గా ఉంది. 299కే మీరు అది పొందొచ్చు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే. అలాగే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన క్లాసెస్ ఎవరికైనా కావాలంటే మన యాప్లో అవైలబుల్గా లేవు, కానీ మంచి ఫ్యాకల్టీతో చెప్పినటువంటి క్లాసెస్ అనేవి నేను తెలుసుకున్నాను. బాలాజీ చిరబోయిన సార్ యాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆ యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో ఉన్నటువంటి కోర్స్ ఫీజు అనేది మన స్టూడెంట్స్కి తగ్గించమని నేను కోరాను. అలాంటి వారు ఎవరైనా ఉంటే మేము తగ్గిస్తామని చెప్పారు. అలాంటి వారు మీరు కోర్స్ తీసుకునేటప్పుడు అక్కడ అప్లై కోడ్ అనేది కనిపిస్తుంది. అక్కడ INB10 అనేది మీరు టైప్ చేసినట్లయితే 500 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఆ విధంగా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ కోర్స్ కోసం చెప్పండి. మన యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ జాబ్స్కి అప్లై చేసేవారు తప్పనిసరిగా ఇప్పుడు చెప్పేటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లై చేసే సమయం నాటికి రెడీగా ఉంచుకోండి. అలాగే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉన్నట్లయితే మీరు మీ మొబైల్లోనే ఈజీగా అప్లై అయితే చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, 10th క్లాస్, అలాగే GNM లేదా BSc సర్టిఫికెటు, వాటికి సంబంధించినటువంటి మార్కుల సీట్సు, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెటు, ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవసరము, లేని వారికి అవసరం లేదు. స్టడీ సర్టిఫికేట్లు అనేవి 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కూడా లోకల్ స్టేటస్ వర్తించాలంటే ఆ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా సరే డైరెక్ట్గా ఓపెన్ 10th చేసిన వాళ్ళు ఉన్నట్లయితే 1 నుంచి 7వ తరగతి వరకు కూడా వారు చదువుకోరు కనుక వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే SC ST BC క్యాండిడేట్స్ అయినట్లయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం అయితే ఉండదు. అలాగే BC కేటగిరీ అభ్యర్థులు అయినట్లయితే నాన్ క్రీమీలేయర్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే EWS కేటగిరీ అభ్యర్థులు అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనేది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే సదరం సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. NCC ఇన్స్ట్రక్టర్ ఉన్నట్లయితే, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇన్ సర్వీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు దానికి సంబంధించినటువంటి సర్వీస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్వీస్ సర్టిఫికేట్లు ఎందుకు ఉపయోగపడతాయి
ఏంటంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ రావడానికి ఉపయోగపడతాయి జాబ్లో. అలాగే ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారికి సంబంధించినటువంటి ఫోటో మరియు సిగ్నేచర్ అనేది జేపీజీ లేదా జేపీఈజీ లేదా పిఎన్జీ ఫార్మేట్లో అయితే ఉండాలి. ఇప్పుడు వరకు చెప్పినటువంటి డాక్యుమెంట్స్లో లాస్ట్ ఫోటో మరియు సిగ్నేచర్ మాత్రమే ఈ ఫార్మాట్స్లో ఉండాల్సి ఉంటుంది. మిగతావన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా మీరు మొబైల్లో సేవ్ చేసుకుని ఉంచుకున్నట్లయితే మీరు మొబైల్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో ఏవైతే మనం రెడీ చేస్తున్నామో అవన్నీ కూడా తప్పనిసరిగా మీరు 2 MB కంటే తక్కువ సైజులో ఉంచుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే అవి అప్లోడ్ అయితే అవుతాయి. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి సిగ్నేచర్ లేదా ఫోటోగ్రాఫ్ అనేది 500 KB కంటే తక్కువ ఉన్నట్లయితే అప్లోడ్ అయితే అవుతాయి. కాబట్టి ఆ విధంగానే మీరు సైజులో ఉంచుకోండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లై చేయగలుగుతారు. ఫ్రెండ్స్, మనం నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే ముందుగా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. దీనికోసం మీరు గూగుల్లో MHSRB అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు స్టార్టింగ్లోనే MHSRB తెలంగాణ అని చెప్పి ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది చాలా స్పీడ్గానే ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీరు చూసుకున్నట్లయితే మనకి క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ అని చెప్పి ఒక లింక్ అనేది యాక్టివేట్ కావడం జరిగింది. ఈ రోజు నుంచే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలనుకునే వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే మనకి అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ అని చెప్పి డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక సెక్యూరిటీ కోడ్ అనేది వస్తుంది. మీరు అప్లై చేసేటప్పుడు ఒక సెక్యూరిటీ కోడ్ అయితే వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది మీకు నచ్చినవి ఇచ్చేయొద్దు. అలాగే స్మాల్ లెటర్స్ అయితే ఇవ్వద్దు, క్యాపిటల్ లెటర్స్ ఇవ్వండి. అలాగే మీ 10th సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ అనేది తప్పనిసరిగా వర్కింగ్ కండిషన్లో ఉన్నవి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అవి కూడా పనిచేసేవే ఇవ్వండి. ఇక ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనేది కనిపిస్తుంది. దానిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి 6 డిజిట్ OTP అనేది వెళ్తుందనమాట. అంటే 1 టైం ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది పంపిస్తారు మీ మొబైల్ నెంబర్కి. మీ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి OTPని ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అని కనిపిస్తుంది. దానిపైన మీరు క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే అడుగుతుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకునేటప్పుడు మనకి టోటల్గా 2050 పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో ఈ 2050 పోస్టులకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి లిస్ట్ అయితే కనిపిస్తుంది. మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ డిపార్ట్మెంట్కి అయితే ఇస్తారో మీకు మార్కులు వచ్చిన తర్వాత జాబ్కి సెలెక్ట్ అయ్యారనుకోండి, మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏదైతే ఇచ్చారో అక్కడ వేకెన్సీ ఉంటే ఆ డిపార్ట్మెంట్లో మీకు పోస్టింగ్ అయితే వస్తుంది. నేనైతే ఎలా ఇస్తున్నానంటే వేకెన్సీస్ అనేవి ఎక్కువగా మనకి ఇందులో ఉన్నాయి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లేదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో. కాబట్టి ఇలా ఇచ్చాను. తర్వాత మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వైద్య విధాన పరిషత్లో సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చాను. ఆ తర్వాత MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ ఇది ఉంది కదా మనకి రీజనల్ క్యాన్సర్ సెంటర్, దానికి థర్డ్ ఇచ్చాను. అంటే ఇక్కడ మీరు చూసుకోండి, ఆల్రెడీ ఏదైనా ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే మీకు మళ్ళీ అదే సెలెక్ట్ చేస్తే అలర్ట్ అయితే వస్తుంది, మీరు ఆల్రెడీ ఒక ప్రిఫరెన్స్ ఇచ్చారని చెప్పి. నేను తర్వాత ఆయుష్కి అయితే ఇస్తున్నాను. ఆ తర్వాత మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్కి అయితే ఇస్తున్నాను. మీకు నచ్చిన విధంగా ఇవ్వచ్చు. నేనైతే మీకు రఫ్గా అయితే ఇది చూపిస్తున్నాను అనమాట. ఇలా ఇచ్చిన తర్వాత కింద మీకు సేవ్ అండ్ కంటిన్యూ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఈ ప్రిఫరెన్సెస్ అనేవి ఇచ్చిన తర్వాత మీకు నచ్చకపోతే రీసెట్ ప్రిఫరెన్సెస్ అని మళ్ళీ మీరు అక్కడ క్లిక్ చేస్తే అన్నీ కూడా రీసెట్ అవుతాయి. మళ్ళీ కొత్తగా ఇచ్చుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. నేను ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయడం అయితే జరిగింది. పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు బేసిక్ ఇన్ఫో అనేది ఫస్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా మనకి 8 స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్ 1 అనేది బేసిక్ ఇన్ఫో, స్టెప్ 2 అనేది లోకల్ స్టేటస్, స్టెప్ 3 అనేది ఎడ్యుకేషన్ ఇన్ఫో, స్టెప్ 4 అనేది ప్రొఫెషనల్ ఇన్ఫో, అలాగే స్టెప్ 5 అనేది కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్లో ఎవరైనా పనిచేస్తే వారికి సంబంధించింది. ఆ తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత స్టెప్ 7లో ఫీజు పేమెంట్ అనేది చేయాలి. తర్వాత స్టెప్ 8లో మనం చూసుకున్నట్లయితే ప్రివ్యూ, అంటే ఎంటర్ చేసినవన్నీ కూడా ఒకసారి ప్రివ్యూ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి 8 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో బేసిక్ ఇన్ఫో అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా అనేది ఇప్పుడైతే మనం చూద్దాం.
బేసిక్ ఇన్ఫోలో ఆల్రెడీ మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అయితే వస్తాయి. మీ ఫస్ట్ నేమ్ వస్తుంది, ఆ తర్వాత లాస్ట్ నేమ్ కూడా రావడం జరుగుతుంది. అవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. స్టార్టింగ్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే ఎంటర్ చేస్తాం కనుక, తర్వాత ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మీ 10th క్లాస్లో ఉన్న విధంగా క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయండి. తర్వాత మదర్స్ నేమ్ కూడా మీ 10th క్లాస్లో ఉన్నట్లయితే ఆ విధంగానే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తాయి. ఆల్రెడీ ఈ డీటెయిల్స్ కూడా మనం ఇచ్చేయడం అయితే జరిగింది. కాబట్టి ఇవి కూడా మనం ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎడిట్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉండదు. తర్వాత జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోమని అంటుంది. జెండర్లో మనం చూసుకున్నట్లయితే మేల్ అయినటువంటి వారు మేల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ని ఫీమేల్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఆధార్ కార్డ్ అని చెప్పి మీకు ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అంటే ఆధార్ కార్డు యొక్క ఒరిజినల్ ఏదైతే ఆల్రెడీ కాపీ చేసుకొని ఉంచారో మీరు పీడిఎఫ్లో ఫార్మెట్లో రెడీ చేసుకుని ఉంచారు కదా, అది ఇక్కడ బ్రౌజ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది అంటుంది. అంటే మీ సెలెక్ట్ కమ్యూనిటీ, అంటే మీ కమ్యూనిటీ ఏమిటి సెలెక్ట్ చేయమని అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఓపెన్ కేటగిరీ అయితే ఓపెన్ కేటగిరీ పెట్టచ్చు, ఈడబ్ల్యూఎస్ వారు అయితే ఈడబ్ల్యూఎస్ అని పెట్టచ్చు, అలాగే బీసీ వాళ్ళు అయితే బీసీ అని పెట్టచ్చు. అలాగే బీసీలో సబ్ కేటగిరీస్ కూడా ఉంటాయి, బీసీఈ, బీసీడి, అలాగే బీసీఏ, బీసీబీ అని చెప్పి అందులో మీది ఏదైతే సెలెక్ట్ చేయొచ్చు. ఎస్సీ వారు ఎస్టీ అని, ఎస్టీ వాళ్ళు ఎస్టీ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు మీ రిజర్వేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ అప్లోడ్ వ్యాలిడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని అడుగుతుంది. అంటే బీసీ క్యాండిడేట్స్ అనుకోండి, వాళ్ళ యొక్క వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అయితే ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ముందుగానే రెడీ చేసుకోవాలని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే ఎటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. వాళ్ళకి రిజర్వేషన్ అనేది వర్తించదు కనుక. సో ఆ విధంగా మీ రిజర్వేషన్ బట్టి అక్కడ డాక్యుమెంట్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు బీసీ క్యాండిడేట్ అయినట్లయితే ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. మీ సేవ వాళ్ళు మీకు జారీ చేసినటువంటి ఆ మీ సేవపై ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది, అది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డూ యూ బిలాంగ్ టు నాన్ క్రీమీ లేయర్ అని అడుగుతుంది. ఇది ఎవరికి అడుగుతుంది? కేవలం బీసీ క్యాండిడేట్స్కి మాత్రమే అడుగుతుంది. ఒకవేళ నాన్ క్రీమీ లేయర్ అయినట్లయితే ఎస్ పెట్టాల్సి ఉంటుంది. అలా పెట్టినప్పుడు మీకు అప్లోడ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అని అడుగుతుంది. అంటే ఈ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అని ఉంటుంది. అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయినట్లయితే వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కాకపోయినట్లయితే నో అని పెట్టాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినట్లయితే ఎస్ పెట్టాలి. ఒకవేళ ఎస్ పెట్టినట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి టైప్ ఆఫ్ డిజబిలిటీ, పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ, అలాగే వాళ్ళ యొక్క అప్లోడ్ సదరం సర్టిఫికేట్, అంటే ఆ సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ అభ్యర్థులకు, అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ కాకపోతే మాత్రం నో పెట్టేయచ్చు, వాళ్ళు అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్లు అయితే ఎస్ అని పెట్టచ్చు, ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్ కాకపోతే నో అని పెట్టచ్చు. ఎస్ పెట్టినట్లయితే ఆ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నో పెడితే ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అడగదు. అలాగే ఎవరైనా సరే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రెగ్యులర్ సర్వీస్లో వర్క్ చేస్తున్నట్లయితే ఎస్ పెట్టాలి. అప్పుడు ఆ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నో పెడితే అవసరం లేదు. కాబట్టి నిరుద్యోగులు ఈ జాబ్స్కి ఎక్కువగా అప్లై చేస్తారు కనుక నో 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 అని ఈజీగా మనం పెట్టవచ్చు. ఎన్సీసీ వాళ్ళు నో పెట్టాలి, ఎన్సీసీ లేకపోతే. అలాగే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఎవరైనా సరే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటే, ఎవరైనా సరే స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే మీకు తెలిసిందే ఆ డీటెయిల్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కాకపోయినట్లయితే నో అనే దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. తర్వాత మీ యొక్క ఏజ్ అనేది ఇక్కడ ఒక క్యాలెండర్ అయితే వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీ ఏజ్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడా క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అయితే అయిపోయి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి అప్లోడ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అని అడుగుతుంది. ఎందుకంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే అవసరం. కాబట్టి ఇక్కడ బ్రౌజ్పై క్లిక్ చేసి మీ యొక్క డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏవైతే అప్లోడ్ చేయాలని అడుగుతుందో అవన్నీ కూడా ముందుగానే మీరు సాఫ్ట్ కాపీలు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత మీ యొక్క అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేయాలి. ఎవరైతే తెలంగాణ స్టేట్ వాళ్ళు ఉంటారో తెలంగాణ పేరు అనేది కొంచెం కిందకు ఉంటుంది కనుక తెలంగాణని సెలెక్ట్ చేయండి. అప్పుడు డిస్ట్రిక్ట్స్ అయితే కనిపిస్తాయి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా అప్లై చేయాలంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.
అలాంటి వారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జిల్లాలు వస్తాయి. తెలంగాణ సెలెక్ట్ చేసినట్లయితే కింద మనకి తెలంగాణ అని చెప్పి జిల్లాలు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో అన్ని జిల్లాలు కూడా కనిపిస్తాయి. మీ జిల్లా పేరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ మండలం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ జిల్లాలో ఉండే మండలాలు అయితే వస్తాయి. తర్వాత టౌన్ ఆర్ సిటీ ఆర్ విలేజ్ అని అడుగుతుంది. మీ టౌన్ ఏంటి, సిటీ ఏంటి, విలేజ్ ఏంటి, ఇవన్నీ కూడా అడ్రస్ అన్నీ కూడా మీరు ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అనేది మీ పిన్ కోడ్ ఉంటుంది కదా, ఆ పోస్టల్ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే కనిపిస్తుంది, దానిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో మనం లోకల్ స్టేటస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదువుకున్నారు అనే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు తెలిసిందే 95% ఆఫ్ వేకెన్సీస్ అనేవి మీరు ఏ జోన్లో అప్లై చేస్తున్నారో ఆ జోన్లో మీరు నివసిస్తున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. నాన్ లోకల్లో 5% వేకెన్సీస్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఆ డీటెయిల్స్ ప్రకారం మీరు తప్పనిసరిగా మీ లోకల్ డీటెయిల్స్ అన్ని, అంటే మీరు 1 నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ చదువుకున్నారు అనే డీటెయిల్స్ ఇస్తారు కదా, దాన్ని బేస్ చేసుకొని మీ యొక్క లోకల్ జోన్ అనేది కన్ఫర్మ్ అవుతుందన్నమాట. కాబట్టి మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్లో ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్, 4th, 5th, 6th, 7th వరకు కూడా మీరు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఏ డీటెయిల్స్ ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1st క్లాస్ అనేది ఏ అకాడమిక్ ఇయర్లో చదువుకున్నారు అనే డీటెయిల్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇవ్వాలి. అంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు చదువుకున్నారు అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అలాగే టైప్ ఆఫ్ స్టడీ, మీరు ఎటువంటి స్టడీ చేశారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకున్నారా, నాన్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, అంటే మీరు స్కూల్కి వెళ్ళి చదివినట్లయితే తప్పనిసరిగా స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సరే డైరెక్ట్గా ఓపెన్ 10th చేసిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఇక్కడ టైప్ ఆఫ్ స్టడీలో నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ అనమాట, డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు ఇందాక ఏ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మండల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క విలేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్కూల్ నేమ్ అనేది మీ స్టడీ సర్టిఫికేట్లో ఉంటుంది, అది ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ యొక్క అప్లోడ్ స్టడీ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరికి, 1 నుంచి 7వ తరగతి వరకు ఎవరి దగ్గర అయితే ఈ డాక్యుమెంట్స్ లేవో వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే స్టడీ సర్టిఫికేట్స్ అనేవి పక్కాగా ఉంటారో వాళ్ళందరూ కూడా స్టడీ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి అప్లోడ్ చేసినట్లయితే మీ యొక్క లోకల్ స్టేటస్ అని గుర్తిస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలన్నమాట. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ చేసినట్లయితే మీ జోనే చేంజ్ అయిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకో విధంగా చెప్పాలంటే మీకు లోకల్ కేటగిరీ కూడా రాదు, ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పక్కాగా లేకపోతే ఇక్కడ అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా మీరు వెరిఫికేషన్ టైంలో జాబ్ వచ్చిన తర్వాత చూపించకపోయినా సరే మీ యొక్క లోకల్ స్టేటస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మీరు 5%లోనే మీకు జాబ్ రావాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పక్కాగా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రింద భాగాన ఆర్డర్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తుంది. అంటే మీరు ఏ జోన్కి ఫస్ట్ జోన్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందరికీ కూడా నా నుంచి చెప్పేటువంటి ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఏ జోన్ వాళ్ళు అయితే ఆ జోన్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోండి. మీరు జోన్ 1 అయితే జోన్ 1, జోన్ 2 అయితే జోన్ 2 అలా అనమాట. ఆ తర్వాత వేకెన్సీస్ని బేస్ చేసుకొని మీకు మిగతా జోన్లు అయితే ఇచ్చేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా, అది గమనించండి అనమాట. అవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఏ జిల్లా పరిధిలోకి వస్తారు, ఏ జోన్ పరిధిలోకి వస్తారు అనేది కూడా ఆ 7 జోన్లకు సంబంధించిన లిస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎడ్యుకేషనల్ ఇన్ఫో అనే డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు బేసిక్ ఇన్ఫో ఇచ్చేసాము. లోకల్ స్టేటస్కి సంబంధించి ఏ స్కూల్లో చదువుకున్నాము, ఎక్కడ చదువుకున్నాము, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదువుకున్నాము, 1st క్లాస్ నుండి 7th క్లాస్ వరకు, అలాగే జోనల్ ప్రిఫరెన్స్ అన్నీ కూడా ఇచ్చేసాము. ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్ఫో ఇవ్వాల్సి ఉంటుంది. ఏవైతే మీరు కంప్లీట్ చేస్తారో స్టెప్స్ అవన్నీ కూడా గ్రీన్ కలర్లో వస్తాయి. ఏదైతే జరుగుతుందో ప్రాసెస్లో ఉందో అది పింక్ కలర్లో వస్తుంది. జరగనివన్నీ కూడా మనకి ఇక్కడ యాక్టివేట్ కాకుండా కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్ఫో డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్లీజ్ సెలెక్ట్ యువర్ క్వాలిఫికేషన్, అంటే మీ క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోమని అంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే జిఎన్ఎం అయితే జిఎన్ఎం సెలెక్ట్ చేయొచ్చు, బీఎస్సీ నర్సింగ్ అయితే బీఎస్సీ నర్సింగ్ సెలెక్ట్ చేయొచ్చు. తర్వాత యూనివర్సిటీ నెంబర్ అనేది నేమ్ అనేది ఆటోమేటిక్గా
మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అదైతే రాదు. ఆ తర్వాత కాలేజ్ నేమ్, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికేట్ డిగ్రీ, అంటే బీఎస్సీ డిగ్రీ అనుకోండి, అది ఎప్పుడు మీరు కంప్లీట్ చేశారని అడుగుతుంది. అది మీ డీటెయిల్స్ అనేవి మీ యొక్క డాక్యుమెంట్ పై అయితే కనిపిస్తుంది అన్నమాట. మీ యొక్క సర్టిఫికేట్ పైన ఎప్పుడు కంప్లీట్ చేశారనే ఒక డేట్ అయితే ఉంటుంది, క్రింద భాగంలో చూడండి. అలాగే అది ఎంటర్ చేసిన తర్వాత అప్లోడ్ మార్క్స్ సీట్స్ అని అడుగుతుంది. అంటే మీ యొక్క మార్కుల సీట్లన్నీ కూడా ఇక్కడ మీరు బ్రౌజ్ అనే దానిపై క్లిక్ చేసి అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫైల్ ఫార్మేట్ అనేది పీడిఎఫ్లో ఉండాలి, 2 MB కంటే బిలో అయితే ఉండాలి. అలానే సేవ్ చేసుకోండి, ఎక్కువ ఎంబీల్లో అయితే సేవ్ చేయొద్దు. మీరు ఆల్రెడీ సాఫ్ట్ కాపీ అనేది రెడీ చేసుకుని ఉన్నప్పుడు, ఒకవేళ రెడీ చేసుకొని ఉన్నటువంటి ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ సైజ్ అనేది ఎక్కువ ఉంటే అది మీరు కంప్రెస్ అయితే చేయండి, తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మార్క్స్ మెమోస్ అనేవి ఎంటర్ చేయాలి, మార్కుల షీట్లు. తర్వాత మీ డిగ్రీ సర్టిఫికేట్, బీఎస్సీ డిగ్రీ అయినట్లయితే బీఎస్సీ డిగ్రీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఏం చేయాలి, సేవ్ అండ్ కంటిన్యూ అని కింద కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 3 అనేది కంప్లీట్ అయిన తర్వాత ప్రొఫెషనల్ ఇన్ఫో అని అడుగుతుంది. ప్రొఫెషనల్ ఇన్ఫో అంటే ఏం లేదండి, ఇక్కడ మనకి ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ బాడీ, అంటే మీ యొక్క నర్సింగ్కి సంబంధించిన సర్టిఫికేషన్ అనేది ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అడుగుతుంది. తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో మాత్రమే మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎలిజిబుల్ అవుతాం కనుక అది మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణ నర్సింగ్ అనేది ఆటోమేటిక్గా అక్కడ సెలెక్ట్ అయి ఉంటుంది, దాన్ని అలానే ఉంచాలి, మార్చడానికి ఛాన్స్ అయితే ఉండదు. మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీద ఒక నెంబర్ అయితే ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబరు, అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ లేటెస్ట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. అంటే రీసెంట్గా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకుంటే, అంటే రెన్యువల్ చేసుకుంటారు కదా, దానికి సంబంధించినటువంటి డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ లేటెస్ట్ రిజిస్ట్రేషన్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలా ఎంటర్ చేయాలంటే క్యాలెండర్ అయితే ఆటోమేటిక్గా మనకు ఓపెన్ అవుతుంది, అక్కడ క్లిక్ చేసినట్లయితే దానిపైన ఉండేటువంటి డేట్ అనేది ఇక్కడ నుంచి మీరు ఇయర్ అలాగే మంత్ అండ్ డేట్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఇది 2 MB బిలో అయితే ఉండాలి. దానిపైన క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత కింద సేవ్ అండ్ కంటిన్యూ అయితే ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేస్తేనే ప్రతిసారి మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. లేకపోతే ఈ స్టెప్ అనేది మనకి కంప్లీట్ అయ్యకపోతే నెక్స్ట్ స్టెప్లోకి మనం వెళ్ళలేము. కాబట్టి ఇవన్నీ కూడా డీటెయిల్స్ పక్కాగా ఇచ్చి సేవ్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. ఇప్పటి వరకు మనం 4 స్టెప్స్ ఎలా ఫిల్ చేయాలో తెలుసుకున్నాము. ఇప్పుడు 5th స్టెప్ అనమాట. ఈ స్టెప్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ సర్వీస్లో ఎవరైనా వర్క్ చేసిన అనుభవం ఉంటే వాళ్ళు మాత్రమే ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, మిగతా వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి అందరికీ కూడా ఈ స్టెప్లో వర్క్ అయితే ఉండదు, ఎవరైతే ఆల్రెడీ పనిచేసి ఉంటారో వాళ్ళే వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ప్రోగ్రామ్స్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్ యాజ్ పర్ పారా 3.6 ఆఫ్ ద నోటిఫికేషన్. అంటే నోటిఫికేషన్లో 3.6 పారాలు ఇచ్చినటువంటి దాని ప్రకారం మీరు ఏమైనా వర్క్ చేశారా అంటున్నారు. ఒకవేళ ఎస్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ నో ఇచ్చినట్లయితే ఎటువంటి డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ముందుగా కాంట్రాక్ట్లో చేశారా అవుట్సోర్సింగ్లో చేశారా సెలెక్ట్ చేసుకొని ఎందులో వర్క్ చేశారు, సబ్ సెంటర్స్లో వర్క్ చేశారా, అలాగే బస్తీ దవాఖానాల్లో వర్క్ చేశారా, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో వర్క్ చేశారా అనేది ఇవన్నీ కూడా ఉంటాయి, అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఏ జిల్లాలో మీరు వర్క్ చేశారనేది. ఆ తర్వాత హాస్పిటల్ లేదా హెల్త్ ఫెసిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీరు వర్క్ చేశారనేది ఇచ్చి, ఆ తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీకు ఎవరు ఇష్యూ చేశారనేది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇవన్నీ కూడా మీకు ఇచ్చినటువంటి సర్వీస్ సర్టిఫికేట్ పై ఉంటాయి. ఆ తర్వాత ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అది కూడా 2 MB బిలో సైజ్ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసినట్లయితే మీకు డిఫరెంట్ సర్టిఫికేట్స్ అనేవి ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఉన్నట్లయితే ఇక్కడ యాడ్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేసి ఇలానే ఎన్ని ఎక్స్పీరియన్స్ యొక్క సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేదో వాళ్ళు డైరెక్ట్గా నో కొట్టి నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి. తర్వాత మనకి ఫోటో మరియు సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇవి కూడా మీరు ఆల్రెడీ సాఫ్ట్ కాపీస్ అనేవి రెడీ చేసుకుని ఉంటారు, జేపీజీ లేదా జేపీఈజీ లేదా పిఎన్జీ ఫార్మేట్లో మనం ఇవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి ఇక్కడ అడుగుతుంది అనమాట. మీ ఫోటో మరియు
సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. వీటికి సంబంధించిన సైజ్ ఎంత ఉండాలి అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఫైల్ సైజ్ అనేది 500 KB వరకు కూడా ఇవ్వడం జరిగింది, లెస్ దాన్ అన్నమాట. అలాగే మనకి పిక్సెల్స్ అయితే ఇచ్చారు. 100 పిక్సెల్స్ నుంచి 120 పిక్సెల్స్ ఇంటూ ఉండాలన్నమాట. 100 పిక్సెల్స్ ఇంటూ 120 పిక్సెల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఆ సైజు కూడా. సో ఇది కూడా చూసుకోండి. ఈ విధంగా ఫోటో మరియు సిగ్నేచర్ అనేది రెడీ చేసుకొని మీరు బ్రౌజ్పై క్లిక్ చేసి అవి అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం స్టెప్ 7లో ఉన్నాము. స్టెప్ 7లో ఏం చేయాలంటే ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే క్లిక్ హియర్ టు వ్యూ ద లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్, జోన్స్ ఆర్ సెంటర్ లొకేషన్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇదే పేజ్లో మనం ఈ స్టెప్లోనే మనం మన యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ జోన్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ డిస్ట్రిక్ట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అంటే ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. మీకు నచ్చినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఫీజు పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. యువర్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అని అడుగుతున్నారు. మీరు అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ అయినట్లయితే అన్ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎంప్లాయిడ్ అయినట్లయితే ఎంప్లాయిడ్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ అయినట్లయితే వాళ్ళు అప్లికేషన్ ఫీజు 200, ఎగ్జామినేషన్ ఫీజు 500, టోటల్ 700 రూపీస్ ఫీజు అనేది పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ అయినట్లయితే కేవలం ఎగ్జామినేషన్ ఫీజు అయినటువంటి 500 అనేది పే చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు, జీరో అన్నమాట. ఎందుకంటే మనకి MHSRB నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ ఒక కండిషన్ అయితే చూడండి, యూ హ్యావ్ టు సబ్మిట్ డెక్లరేషన్ ఎట్ అన్ అప్రోప్రియేటెడ్ టైం టు ది MHSRB దట్ యు ఆర్ అన్ఎంప్లాయిడ్ అని చెప్పారు. అంటే అవసరమైనటువంటి టైంలో ఎప్పుడైతే వాళ్ళు అడుగుతారో ఆ టైంలో మనం ఒక డెక్లరేషన్ అయితే ఇవ్వాలి. మేము అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్, అందుకోసమే 500 రూపీస్ ఫీజు అనేది ఈ విధంగా పే చేశామని చెప్పి ఒక డెక్లరేషన్ అనేది వాళ్ళు ఏ విధంగా అడిగితే ఆ విధంగా ఇచ్చేయాల్సి ఉంటుంది అనమాట. మేబీ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అలాంటిది ఏదైనా అడగొచ్చు అనమాట. ఇప్పుడైతే దానికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్ మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా అన్ఎంప్లాయిడ్ అనే సెలెక్ట్ చేసుకోండి. 500 రూపీస్ ఫీజే పే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పే చేసిన తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఆల్రెడీ మీరు తీసుకున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ నోట్ అనేది మనకి ఒకటి ఇచ్చారు. అదేంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ లేదా జోన్ అలాట్మెంట్ అనేది CBT ఎగ్జామినేషన్కి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు. డియర్ అప్లికెంట్, ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిలేటెడ్ టు ది రిక్రూట్మెంట్ ఆఫ్ nursing officer or staff nurse, the examination center or zone capacities are fixed. Hence the allotment of examination center or zone is the on the basis of first come first served అనమాట. అంటే ఎవరైతే ఫస్ట్ అప్లై చేస్తారో వాళ్ళకి అప్లై చేసిన దానికి ఫస్ట్ ఇచ్చేస్తారు. ఎందుకంటే ఒక జోన్లో లేదా ఒక ఏదైతే పరీక్షా కేంద్రానికి సంబంధించి సిటీస్ అనేవి మనకి అనౌన్స్ చేశారో అక్కడ ఏవైతే CBT ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారుగా అక్కడ ఉన్నటువంటి ఆ కంప్యూటర్స్ ఫెసిలిటీ CBT టెస్ట్ పెట్టడానికి ఉన్నటువంటి ఫెసిలిటీ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. కనుక ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వాళ్ళు పెట్టిన దానికి మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేస్తాము. తర్వాత మీకు అవకాశం ఉంటే ఇస్తాము, లేదన్నట్లయితే వేరే సిటీలో ఎగ్జామినేషన్ సెంటర్ అలాట్ చేస్తామని చెప్పి ఇక్కడ మనకి అర్థమైతే వస్తుందన్నమాట. అలాగే ఫీజుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాను. ఎగ్జామినేషన్ ఫీజు 500, అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ 200 రూపీస్ ఫీజు అనేది పే చేసిన అవసరం లేదు. SC, ST, BC, EWS, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ తెలంగాణ స్టేట్ వారు ఎవరు పే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ అదర్ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఎవరు అదర్ అంటే అదర్ స్టేట్ వాళ్ళు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా కంటిన్యూ టు పే ఆన్లైన్ అని వస్తుంది. అంటే ఈ స్టెప్లోనే మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫీజు పేమెంట్కి సంబంధించి పే 500 రూపీస్ అని కనిపిస్తుంది. తర్వాత అది మనం నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు, QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా UPI ద్వారా పేమెంట్ అనేది చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇందులో మీకు నచ్చింది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. UPI పై క్లిక్ చేసినట్లయితే మీరు ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ ఇలాంటి UPI యాప్స్ నుంచి పే చేసుకోవచ్చు. QR కోడ్ అనుకోండి, QR కోడ్పై క్లిక్ చేసినట్లయితే మీకు ఒక QR కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ ఫీజు పేమెంట్ అనేది చేసేయచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అయినట్లయితే ఆ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి ఫీజు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు నచ్చిన మెథడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే పర్వాలేదన్నమాట. UPI పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు UPIకి సంబంధించినటువంటి దానిపై క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే
పే బై ఎనీ యూపీఐ యాప్ అని చెప్తుంది. అంటే మీకు నచ్చిన యూపీఐ యాప్ నుంచి మీరు చేసుకోవచ్చు అనమాట. దీనిపై క్లిక్ చేసి మీరు మీ యొక్క యాప్ నుంచి పేమెంట్ అయితే చేయొచ్చు. అలా మీ మొబైల్లో ఉన్నటువంటి యూపీఐ పేమెంట్ యాప్ యూజ్ చేసి పే చేయొచ్చు. లేదా పే బై ఎనీ యూపీఐ ఐడి అని అడుగుతున్నారు. యూపీఐ ఐడి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే, అంటే ఇక్కడ యూపీఐ ఐడి అయితే అడుగుతుంది, అది ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ విధంగా మేక్ పేమెంట్ ఆఫ్ 700 వస్తుంది. 500 అయితే 500 వస్తుంది అక్కడ మీరు ఇచ్చే డీటెయిల్స్ బట్టి. అది ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మేక్ పేమెంట్ అని ఉంటుంది కదా, దానిపై క్లిక్ చేసి కూడా మీరు పేమెంట్ అనేది చేసేయచ్చు. పేమెంట్ కూడా అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే స్టెప్ 8, ఇందులో ప్రివ్యూ అనమాట. ఇందులో ఏమీ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ పేజ్లో మీకు ఇంతవరకు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. మీ పేరు, మీ ఫాదర్ పేరు, అలాగే మీ మదర్ పేరు, మీ యొక్క క్వాలిఫికేషను, మీరు ఇచ్చినటువంటి స్టడీ డీటెయిల్స్, అలాగే జోన్ ప్రిఫరెన్స్లు, ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే సెలెక్ట్ చేశారో అది, అలాగే పోస్ట్ ప్రిఫరెన్సు, అలాగే ఇవన్నీ కూడా ఇప్పటివరకు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్రివ్యూ కనిపిస్తుంది. అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అని అనిపించినట్లయితే సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. అక్కడి నుంచి మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తెలంగాణ స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ మీకు ఫీజు పేమెంట్ చేసింటే నెక్స్ట్ స్టెప్ అనేది చూపించడానికి అవుతుంది. నేను పేమెంట్ అనేది చేయలేదు కనుక నీకు స్టెప్ అయితే కనిపించలేదు. కానీ నెక్స్ట్ స్టెప్ అయితే మాత్రం ప్రివ్యూ అయితే వస్తుంది, డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అంతే. ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తుంటే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసేటప్పుడు ప్రతి డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎంటర్ చేయండి. స్పష్టంగా అన్నీ కూడా చూసుకున్న తర్వాతనే సేవ్ అండ్ కంటిన్యూ అయితే వస్తుంది. వాటిపై క్లిక్ చేసి మీరు కంటిన్యూ అయితే చేస్తూ ఉండాల్సి ఉంటుంది. అన్నీ కూడా పక్కాగా ఉన్న తర్వాత సబ్మిట్ అయితే చేసేయండి. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ పెడుతున్నప్పుడు మీకు మీ మెయిల్ ఐడికి వాళ్ళు ఒక యూజర్ నేము, పాస్వర్డ్ అయితే పంపిస్తారు. ఆ యూజర్ నేమ్ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి ఇస్తారు కదా, అదే మీ యూజర్ నేము. అలాగే పాస్వర్డ్ అనేది ఒక ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది, అది మీ మెయిల్లో కనిపిస్తుంది. అది ఉంచుకోవాలి. అవి యూజ్ చేసుకొని మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే హాల్ టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు, అలాగే రిజల్ట్స్ విడుదల చేసేటప్పుడు, అలాగే ఈ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ అనేది ఎడిట్ చేసేటప్పుడు మీకు అవి ఉపయోగపడతాయి. కాబట్టి అవి ఎక్కడైనా రాసుకోండి. అలాగే మీ మెయిల్లో కూడా సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఏమైనా చేంజెస్ ఉన్నా లేకపోతే మీ రిజల్ట్స్ చూసుకోవాలన్నా ఉపయోగపడతాయి. కాబట్టి తప్పనిసరిగా అవి సేవ్ చేసుకోండి. మీ మెయిల్కి వచ్చినటువంటి డీటెయిల్స్తో లాగిన్ అవ్వాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఆల్రెడీ మనకి అప్లికేషన్కి సంబంధించి ఏ లింక్ అయితే వచ్చిందో అదే లింక్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే మీకు అప్లై చేసినప్పుడు స్టార్టింగ్లో ఎలా అయితే వచ్చిందో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అయితే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది చేసేసుకుని ఉన్నారు కనుక లాగిన్ అవ్వాలంటే ఇక్కడ మీకు లాగిన్ హియర్ అని వస్తుంది. ఆల్రెడీ రిజిస్టర్డా అయితే లాగిన్ హియర్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ మరియు సెక్యూరిటీ కోడ్ అయితే అడుగుతుంది. సెక్యూరిటీ కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది, అది ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మీ మెయిల్ ఐడికి వస్తుంది. అవి ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ లాగిన్ అనేది వస్తుంది. దానిపై క్లిక్ చేసినట్లయితే మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేసారా లేదనేది కూడా తెలిసిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు మళ్ళీ లాగిన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి స్టాఫ్ నర్స్ జాబ్స్కి అప్లై చేసే ప్రాసెస్. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.